జాతరలు, ఊరేగింపులు, వినాయక నిమజ్జనాలు ఇట్లా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు చాలా మంది అన్నదానాలు, మంచినీళ్ళ కేంద్రాలు పెట్టి తొవ్వంటి ఒయ్యటోళ్లకు ఇంత ఆసరా అవుతుండే ముచ్చట్లు మనం మస్తు చూస్తుంటాం. ఇగియాల బల్కంపేట ఎల్లమ్మ గుడికాడ ఏం చేసిండ్రో చూడుండ్రోలా. చూస్తున్న రానుల్లా ఇక్కడ ఏం దానం చేస్తున్నారో. మామూలుగానైతే ఎక్కడనైనా సల్ల ప్యాకెట్లో నీళ్ల ప్యాకెట్లో ఇస్తుంటారు భక్తులకు. కాకుంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి వచ్చిన శివసత్తులకు మాత్రం కళ్ళు పోసి సల్ల ఉచ్చిర్రు ఇట్లా. ఇక ఎల్లమ్మ తల్లి అంటేనే గౌన్లో ఆడిబిడ్డ, ఆ తల్లికి మొక్కేసుతాం కళ్ళు సాకనే. అందుకే వీళ్ళు అదే కళ్ళును తీసుకొచ్చి పోసే వరకు అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది కళ్ళు కోసానికి ఎగబడ్డారు. ఇక కొందరు మాత్రం వారెవ్వా భలే ఆలోచన చేసిర్రు పోండ్రి, ఎల్లమ్మ తల్లికి కళ్ళు అంటే ఇష్టం అని కళ్ళు తీసుకొచ్చి పోసిర్రు. ఇట్లా చేసిన వాళ్ళను ఇదివరకు ఎన్నడూ చూడలేదని వాళ్ళని మస్తు తారివేయబట్టిర్రు. ఇక కొంతమంది మాత్రం ఈ పట్నంలో ఇంత మంచి కళ్ళు దొరకడం అంటే చాలా గొప్ప ముచ్చట్నే. వాళ్ళు ఎక్కడికించి తెచ్చిరో తెలియదు గాని ఆ తల్లి పేరు మీద మాకు సుతం ఒక్క గిలాసుడన్నా దొరికినా మంచిగుండని అనుకున్నారట గాని ఆ కళ్ళు మాత్రం ఓన్లీ దేవుడు వచ్చిన వాళ్ళకే పోసే వరకు వెనుకకు మర్రిర్రు. మొత్తానికైతే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం వేళ జరిగిన ఈ కళ్ళు దానం మాత్రం వార్తల్లో నిలిచింది పోండ్రి.